కూటమి ప్రభుత్వము తల్లికి వందనం రెండో విడత ఈరోజు విడుదల చేయడం జరిగింది. చదువుకు పేదతనం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో గౌరవ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రతి విద్యార్థికి ఒక కుటుంబంలో సంఖ్యతో సంబంధం లేకుండా 3, 4, 5 మంది అనేది సంబంధం లేకుండా అందరికి ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ పొద్దు 67,27,166 మందికి ఈరోజు అందరికీ తల్లికి వందనం అందరికి కూడా పడింది. నాతో చాలామంది 10 గంటలకైనా మా ఖాతాలలో డబ్బు పడిందని చెప్పడం కూడా జరిగింది. దాదాపు ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 10,120,00,000 రూపాయలు అందరికీ పడింది. తల్లికి వందనం కింద దాదాపు 67,27,000 మందికి 10,120,00,000 రూపాయలు అందరి ఖాతాలలో పడింది. ఇంత కష్టంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండబడినప్పటికీ కూడా చెప్పిన మాటలు నెరవేర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము అందరూ కలిసి చెప్పిన మాట నిలబెట్టాలా. అయినా కూడా అన్నిటికంటే ఇది ముఖ్యమైనది. ఎందుకంటే పిల్లలు చదువు అనేది దేశంలో అత్యంత అవసరమైనది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలా, ప్రతి ఒక్కరూ అన్ని రకాల అభివృద్ధి చెందాలనే ఒక కూటమి ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఈరోజు ఖాతాలలో డబ్బులు వేయడం జరిగింది. కాబట్టి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. బాగా ఇబ్బందిగా ఉండబడినప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిలబెట్టుబడి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికి నెరవేర్చడం జరిగింది. మళ్ళా అవన్నీ అయిపోయిన తర్వాత కంటిన్యూగా ఏదైతే ఎన్నికల్లో మేనిఫెస్టోలో చూపినారో అవన్నీ కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.